తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విజ్ఞప్తుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. చలిని లెక్క చేయకుండా చాలా మంది రాత్రంతా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విజ్ఞప్తుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. చలని లెక్క చేయకుండా చాలా మంది రాత్రంతా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చే ప్రజలను ఎక్కువసేపు క్యూలో నిలుపుదల చేయడం లేదు. ఇబ్బందులు పడటమే కాకుండా రాకపోకలకు అంతర్యాయం కలిగించే పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అధికారులు క్యూల్లో వచ్చిన వారిని రాగానే పంపిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజావాణిలో ఉద్యోగుల బదిలీలు, పెన్షన్ల విజ్ఞప్తులతో పాటు భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.